Wow, what a knowledge you have about pearls. Your explanation is simply amazing. Thank you. It's okay. Thank you very much. Okay, this is Vasanta Ananda Gaspati Verma. We are very much satisfied with your daughter-in-law's presentation. Thank you. You're most welcome. వైదేహి వీళ్ళందరికీ ఇల్లు చూపించు. అలాగే అత్తయ్య, ప్లీజ్. Yeah, come. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు మా లేడీస్ క్లబ్ వాళ్ల ముందు నా పరువు తీసినా ఈ రోజు ఫారినర్స్ ముందు ఈ ఇంటి పరువు నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీతో పాటు నువ్వింత బాగా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేసిన ఆ రజనీ టీచర్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇలా మాట్లాడడానికి కారణం మా రజనీ టీచర్ కాదత్తయ్య, మీ అబ్బాయి గారు. అవును, ఆయనే నాకు ఫోన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం నేర్పించారు. ఇంగ్లీష్ వీడియోస్ చూస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీగా వస్తుందని చెప్పారు. ఏదైతేనే మొత్తానికి గడగడ ఇంగ్లీష్ మాట్లాడేసి నా కోడలు అనిపించుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఇంగ్లీష్ వచ్చింది కదా అని చెప్పి నన్ను వెళ్ళిపోమంటారా ఏంటి? ఇలాగే నువ్వు వీడియోస్ చూస్తూ నీకు అర్థం కానివి మీ టీచర్ని అడిగి తెలుసుకుంటూ ఇంకా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సరేనా? అలాగే అత్తయ్య. అమ్మయ్యా, నా ఉద్యోగం ఊడలేదు. సారీ శ్యామా. అదేంటి అత్తయ్య గారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? అదేనమ్మా, మొన్న కోపంలో నీ బుక్స్ అన్నీ చింపేశాను కదా, ఏమీ అనుకోవద్దు. పర్లేదు అత్తయ్య, ఆ రోజు నా మీద కోపం వచ్చింది కనుక అలా చేశారు, తప్పేముంది? అవును, ఆ రోజు కోపంలో అలా చేశాను. ఈరోజు ఇష్టంతో ఇలా చేస్తున్నాను. కోడలంటే ఇలాగే ఉండాలి. శ్యామా, కొంచెం వాటర్ తీసుకొని రా. నాన్న అఖిల్, వచ్చావా? ఈ రోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఎందుకు మమ్మీ? ఎందుకేంటి నాన్న, నా కోడలు ఫారినర్స్ తో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడింది. ఏంట్రా
నీ పెళ్ళాం ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడింది అంటే అంత షాక్ అవుతున్నావేంటి? నమ్మలేకపోతున్నావా? నేను కూడా నమ్మలేకపోతున్నాన్రా. అబ్బబ్బబ్బా, ఏం మాట్లాడిందిరా! వాళ్ళందరి ముందు శ్యామ అలా గడగడా మాట్లాడేస్తుంటే నాకెంత ఆనందం వేసిందో తెలుసా? నిలబెట్టుకుందిరా నా కోడలు అన్న మాట నిలబెట్టుకుంది. నా కోసం కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడతాను అంది. మాట్లాడి చూపించింది. ఆ ఫారిన్ వాళ్ల చేత శభాష్ అనిపించుకుంది. ఈ వసంతాదేవి కోడల్ని అని నిరూపించుకుంది. కంగ్రాచులేషన్స్ పిన్ని. ఎందుకు? నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావని నానమ్మ చెప్పింది. ఇంగ్లీష్ మొత్తం వచ్చేసిందా? వచ్చేసే ఉంటుందిలే, లేకపోతే అంత బాగా ఎలా మాట్లాడుతుందంటావు? ఏంటొచ్చేది? ఇంగ్లీష్ మొత్తం రావాలంటే మీ పిన్ని 10 జన్మలు ఎత్తాలి. ఏదో కొంచెం నేర్చుకుందంతే. కొంచెమేం కాదు, చాలా వచ్చిందంట మా పిన్నికి. లేదు నాన్న, మేడం గారు చెప్పింది కరెక్టే. నాకు కొంచెమే వచ్చింది. బాగా వచ్చిందా నానమ్మ చెప్తే నువ్వు కొంచెం అంటావేంటి పిన్ని? ఓకే, మీ పిన్నికి అంత బాగా ఇంగ్లీష్ వస్తే నేను తెలుగులో చెప్పిన దాన్ని తనని ఇంగ్లీష్లో చెప్పమను. ఓకే, మా పిన్ని చెప్తుంది. చెప్పండి, మీరు తెలుగులో చెప్పండి, మా పిన్ని ఇంగ్లీష్లో చెప్తుంది. ఓకే. మిస్టర్ కృష్ణారావు గారి జ్యేష్ఠ పుత్రుడు అష్ట కష్టాలు పడి హిస్టరీలో బెస్ట్ అనిపించుకుంటే నువ్వేంట్రా ఇలా ముష్టివాడిలా కుష్టివాడిలా నష్టపోయిన వాడిలా ఇలా భ్రష్టు పట్టిపోయావు? దీన్ని ఇంగ్లీష్లో చెప్పు. చెప్పు. ఇంకోసారి చెప్పమంటావా? మిస్టర్ కృష్ణారావు గారి జ్యేష్ఠ పుత్రుడు అష్ట కష్టాలు పడి హిస్టరీలో బెస్ట్ అని పెంచుకుంటే నువ్వేంట్రా ఇలా ముష్టివాళ్ల కుష్టివాడిలా నష్టపోయిన వాడిలా ఇలా భ్రష్టు పట్టిపోయావు? చెప్పు. చెప్పలేవా? చెప్పలేనండి. చూసారా మీ పిన్ని చెప్పలేకపోయింది? చెప్పానా మీ పిన్నికి ఇంగ్లీష్ కొంచెమే వచ్చు అని? మా పిన్నికి కొంచెమే ఇంగ్లీష్ వచ్చు, మీకు మొత్తం వచ్చు కదా? అవును. అయితే దాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పండి. చెప్పండి. నేను టీచర్ని. స్టూడెంట్స్ కి పరీక్షలు పెట్టాలి, అంతేగాని స్టూడెంట్స్ నాకు పరీక్షలు పెట్టకూడదు. ఆవిడకు కూడా అంత ఇంగ్లీష్ రాదనుకుంటా పిన్ని. తప్పు, అలా అనకూడదు. రే నాన్న, బాబాయ్, శ్యామ పిన్ ఎక్కడుంది? తన రూమ్ లోనే ఉంది. అవునా? ఓకే. అఖిల్ బాబు, నేనొచ్చానని నీకెలా తెలిసింది? మీకంటే ముందు మీరు వాడే పర్ఫ్యూమ్ నా దగ్గరికి వచ్చింది. అండ్ కంగ్రాచులేషన్స్, ఇంగ్లీష్ అదరగొట్టేశావంటగా. మీ అత్తగారు తెగ మురిసిపోతున్నారు.
నా కోడలు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పింది. ఇదంతా మీ వల్లేనండి. నా వల్ల? అవునండి, మీ వల్లే. ఇదేంటి, ఇంతకు ముందు ఏం జరిగినా అంతా కన్నయ్య అకౌంట్లో వేసేదానివి, ఇప్పుడు నా అకౌంట్లో వేసేస్తున్నావు. మిమ్మల్ని నాకిచ్చింది ఆ కన్నయ్య కదండి. మీ అకౌంట్లో వేస్తే కన్నయ్య అకౌంట్లో వేసినట్టే కదండి. నిజంగా ఇదంతా జరిగింది మీ వల్లేనండి. మీరు ఈ మొబైల్ టీచర్ని నాకు ఇవ్వకపోతే నేను ఇంతలా ఇంగ్లీష్ నేర్చుకోగలిగేదాన్నే కాదు, అత్తయ్య గారిని అంతలా సంతోషపెట్టగలిగేదాన్నే కాదు. సో టోటల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ అఖిల్ కృష్ణ వర్మ గారు. ఇంత పట్టుదలగా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నందుకు, మమ్మీని ఇంతలా సంతోషపెట్టినందుకు నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈ ఎగ్జైట్మెంట్లో నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఏమి ఇవ్వాలి? ఎస్, క్షమ, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకండి? No questions, madam. Just close your eyes. ఓకే సార్, విత్ ప్లెజర్. ఇప్పుడు కళ్ళు తెరువు. ఎలా ఉంది? చాలా బాగుంది అఖిల్ బాబు, చాలా చాలా బాగుంది. కానీ ఇంత విలువైంది నాకు. విలువలు ఉన్న వాళ్ళకి ఇలాంటి విలువైన గిఫ్ట్లే ఇవ్వాలి. థ్యాంక్ యూ అఖిల్ బాబు. రావచ్చా? ఏంటి అఖిల్, ఉంగరం పెట్టావు? పెళ్ళైన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా ఏంటి? లేదు వదినా, మమ్మీని అంత సంతోష పెట్టినందుకు ఏదో నా తరపున చిన్న గిఫ్ట్. ఓకే ఓకే, కాఫీ తీసుకోండి.
నువ్వెందుకక్క కాఫీ తెచ్చావు? నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదు శ్యామా, మీ ఇద్దరు అలా కాఫీ తాగుతూ కాసేపు సరదాగా అలా కబుర్లు చెప్పుకోండి, సరేనా? ఊహించని విధంగా అది ఇంగ్లీష్ మాట్లాడి అందరి దగ్గర మార్కులు కొట్టేసింది. ఏదో వీడియో చూసి గడగడా ఇంగ్లీష్ మాట్లాడేసినంత మాత్రాన ఫుల్ మార్కులు వచ్చినట్టు కాదైశ్వర్య. ఏదో ఒకటి చేసి దానికి ఫెయిల్ మార్కులు నేను వేస్తాను కదా. దానికి ఫెయిల్ మార్కులు వెయ్యడమే కాదు, తుమ్మ జిగురులా ఈ ఇంటికి అతుక్కుపోతున్న శ్యామాని ఇంట్లో నుంచి బయటికి పంపించే ప్లాన్ వెయ్యాలి. తప్పకుండా ఆ ప్లాన్ కూడా వేస్తాను. దాన్ని ఇంట్లో నుంచి పంపించి నేను ఈ ఇంట్లోకి పర్మనెంట్గా రావడానికి మాస్టర్ ప్లానే వేస్తాను. రూపా, ఏంటి మమ్మీ? ఇప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఫోన్ చేశారు. రేపే రికార్డింగ్ అంట. అవునా? రేపు మార్నింగే మనల్ని బయలుదేరి రమ్మన్నారు. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మనం డైరెక్ట్ గా శ్యామ దగ్గరికి వెళ్లిపోయి దాన్ని తీసుకుని రికార్డింగ్ థియేటర్ కి వెళ్లిపోవాలి. శ్యామ మనతో పాటు రికార్డింగ్ థియేటర్ కి వస్తుందంటావా మమ్మీ? వచ్చేలా నేను చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే మమ్మీ. మరి రికార్డింగ్ థియేటర్ లో ఎలా మేనేజ్ చేస్తావు? శ్యామ పాడుతున్న విషయం వాళ్ళకి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? దానికో ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో, నీకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చే వరకు ఇలా సినిమాల్లో పాటలు పాడుతూ పాపులర్ అయిపోవచ్చు. హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటే ఇక పాటలు పాడాల్సిన అవసరమే ఉండదు. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. శ్యామా, జండాకిల్ బాబు, రేపు నాకు ఆఫీస్లో వర్క్ ఏం లేదు. రేపు మన ఇద్దరం బయటికి వెళ్తున్నాం. బయటికా? కుదరదు అఖిల్ బాబు. ఎందుకు కుదరదు? ఎందుకంటే రేపు నాకు క్లాసులుంటాయి కదా. ఒక్కరోజు క్లాస్కి వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయా? ఒక గంట కూడా వేస్ట్ చేయకుండా చదువుకోవాలని మా మేడం చెప్పారు. 24 గంటలు అలా చదువుకుంటూ కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళాలి. అప్పుడే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. రేపు బయటికి వెళ్ళాలని చెప్పి మీ మేడంని పర్మిషన్ అడుగు. ఆవిడ ఒప్పుకోరు. నేను అడగనా? నేను అడిగినా కూడా ఒప్పుకోదా? ఆవిడతో నేను మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను, సరేనా? మీరా? వద్దు బాబు, మీరే మాట్లాడక్కర్లేదు. నేనే మాట్లాడి పర్మిషన్ తీసుకుంటాను. ఓకే, అయితే పెందలాడే పడుకో, లేకపోతే రేపు కారులో నిద్రపోతావు. ఎప్పుడు అలా ఎందుకు నిద్రపోతాను అఖిల్ బాబు? సరదాగా అన్నానులే శ్యామా. సరే చదువుకో. అఖిల్ బాబు, నువ్వు సరదాగా బయటికి వెళ్లాల్సింది శ్యామ లాంటి దాంతో కాదు, నాలాంటి అందగత్తెతో. చూస్తూ ఉండా, ఏదో ఒకటి చేసి రేపు మనిద్దరం బయటికి వెళ్లేలా నేను ప్లాన్ చేస్తాను.